Yeah, welcome to Sai Master Academy. Continuation of integration. Second exercise problems related to substitution methods. So in this substitution method, we are going to discuss about this question. Very important question. జనరల్ గా సబ్స్టిట్యూషన్ మెథడ్ లో మనం చేసిన క్వశ్చన్స్ అన్ని సంథింగ్ ఇస్ ఈక్వల్ టు టీ తీసుకొని చేసాం. టీ కానీ టీ స్క్వేర్ కానీ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ని ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ మీకు ఇంటిగ్రల్ 2x/1 + x² dx ఉందనుకోండి. ఇక 1 + x² డెరివేషన్ చేస్తే 2x వస్తుంది. కాబట్టి ఇది టీ తీసుకున్నాం మనం. అదే ఇంటిగ్రల్ x³/1 + x⁴ ఉందనుకోండి. x⁴ ఉందంటే x³ వస్తుంది కాబట్టి ఇది మొత్తం టీ తీసుకొని సాల్వ్ చేస్తాం. కానీ ఇక్కడ న్యూమరేటర్లో x⁴ ఎంత, డినామినేటర్లో x⁴ ఎంత, సేమ్ డిగ్రీ ఉంది. చూడండి, సేమ్ డిగ్రీ ఉన్నప్పుడు ఇలా తీసుకుంటే రాదు ఆన్సర్. మీకు 3 టైప్స్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైప్ ఇంటిగ్రల్ 2x/1 + x² dx, ఇంటిగ్రల్ x/1 + x dx, ఇంటిగ్రల్ x²/1 + x dx. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని టీ తీసుకుంటే ఇది వచ్చేస్తుంది. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. పవర్ 1 ఇంప్రాపర్, 2 1 ఇంప్రాపర్. సో ఇలా ఈ రెండిటికి డైరెక్ట్ గా సాల్వ్ చేస్తే రాదు దీనిలాగా. దీనికి ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదైతే 1 + x ఉందో ఇక్కడ కూడా 1 యాడ్ సబ్ట్రాక్ట్ చేసుకోవడం. అంటే డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్. అంటే ఈ డినామినేటర్ ని న్యూమరేటర్ లో ఫార్మ్ చేసుకోవాలి, లేదా ఈ ఎక్స్ బదులు ఏదైనా ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రం మనం ఆల్రెడీ పార్షల్ ఫ్రాక్షన్స్ లో డివిజన్ రూల్ చేసాం, గుర్తుందా? ఇంప్రాపర్ లో అలా చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ చేయాలి. అందుకే మీకు పార్షల్ ఫ్రాక్షన్ చెప్పేటప్పుడు చెప్పా, ఇంటిగ్రేషన్ లో చాలా యూస్ఫుల్ అవుతాయి అని చెప్పాను. ఓకే, ఇంటిగ్రేషన్ లో పార్షల్ ఫ్రాక్షన్స్ అక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని కలిపి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. దట్ ఈస్ పార్షల్ ఫ్రాక్షన్స్ ఇంటిగ్రేషన్, లేదా ఇంటిగ్రేషన్ ఫర్ పార్షల్ ఫ్రాక్షన్స్ అని ఉంటుంది అనమాట. ఎక్సర్సైజ్ కూడా మీకు చూపిస్తా, అది కంప్లీట్ గా మీకే హోంవర్క్ అది. సో నౌ కమ్ టు దిస్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి ఒకసారి. అరే బోర్డును దయచేసి ముట్టుకోకుండా, అర్థమైందా? మీరు ఏం చేసినా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది నాకు. ఓకే, సో సి x/1 - x సేమ్ పవర్. ఐ సెడ్ దట్ దీన్ని 1 - x రూట్ వచ్చేలా చేసుకోవచ్చు, లేదా సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. రూట్ ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ చేసుకోండి, రూట్ లేనప్పుడు ఈక్వల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఇక్కడ 1 - x ఉంది, x ఉంది. సో నేనేం చేస్తున్నా అంటే పుట్ x = ఐదర్ sin² ఆర్ cos² θ. ఎందుకు సార్ స్క్వేర్ ఏ రాస్తున్నారు? ఇఫ్ యూ రైట్ sin², 1 - sin² ఏమవుతుంది? cos². √2² క్యాన్సల్. అదే ఒకవేళ సైన్ రాసామనుకో 1 - sin θ, మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఓకే, ఆల్రెడీ స్క్వేర్ ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ sin² θ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ sin θ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాం? x = sin² θ. నా డిఫరెన్షియేషన్ చేయాలిగా, వెంటనే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, ఫర్ x dx ఫర్ sin² θ. అంటే దిస్ ఈజ్ ఎక్స్పారెంట్ ఫార్ములా. ముందు 2 sin θ ఫర్ sin θ cos θ ఇంటూ dθ. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ x అంటే ఏంటి? sin² θ dx, ఇదేగా. 2 sin θ cos θ dθ బై √1 - x sin² θ. వాట్ ఈస్ 1 - sin² θ? cos² θ, which is equal to integral sin² θ into 2. దీన్ని డైరెక్ట్ గా sin³ రాయొచ్చు కదా, స్క్వేర్ సైన్ ఉంది కాబట్టి sin³ రాసేద్దాం. 2 sin³ θ into cos θ into dθ బై 1 - sin² θ. అంటే cos² θ అంటే రూట్ తీసేస్తే cos θ. This cos θ cancel. Now which is equal to 2 integral
సైన్ క్యూబ్ టీటా డి టీటా. ఇంటిగ్రల్ సైన్ టీటా ఉంది కానీ సైన్ క్యూబ్ లేదు మన దగ్గర. మరి ఎలా? క్యూబ్ ఉంది కానీ సైనే ఉంది మన దగ్గర. మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే దీన్ని మళ్ళీ సైన్లోకి మార్చుకొని సాల్వ్ చేయాలి. ఎలా సార్? 2 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ క్యూబ్ టీటాని నేను సైన్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా రాయచ్చా? కెన్ ఐ రైట్ sin theta into sin square theta is sin cube theta. Now what I am doing? 2 into integral sin theta into sin square theta 1 minus cos square theta rayacha into d theta. Now 2 into sin theta ki 1 multiply cheyandi, 2 into sin theta into d theta. Malli plus into minus, minus 2 integral cos square theta into sin theta d theta. ఏమైనా డౌట్? నో డౌట్. దీన్ని దీంతో మల్టిప్లై చేసి 2 రాశాను అక్కడ, అంతే. సో ఇప్పుడు చూడండి, ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్తో సాల్వ్ చేయొచ్చు. కాస్ టీటాని టీ తీసుకోండి, సైన్ టీటా డి టీటా వస్తుంది, బట్ మైనస్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఇది చిన్న రాస్తున్నా చూడండి, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీ, దెన్ మైనస్ సైన్ టీటా డి టీటా ఈజ్ నథింగ్ బట్ డిటీ, దట్ ఈస్ మైనస్ డిటీ రాసుకోవచ్చుగా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏమవుతుంది, దానికంటే ముందు ఇక్కడ వాట్ ఈజ్ ఇంటిగ్రల్ సైన్ టీటా చెప్పాలి. మైనస్ కాస్ టీటానా కాస్ టీటానా? ఇంటిగ్రల్ కాస్ సైన్ టీటా అంటే మైనస్ కాస్ టీటా, అదే కాస్ టీటా అంటే సైన్ టీటా. సో మైనస్ 2 కాస్ టీటా అండ్ దిస్ ఈజ్ మైనస్ 2 ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ టీటా అంటే టీ స్క్వేర్, సైన్ టీటా డి టీటా అంటే మైనస్ డిటీ ప్లస్ డిటీ. ఓకే, ఓకేనా? టీలోకి మార్చా. సో టీ స్క్వేర్ అంటే ఏ ఫార్ములా వస్తుంది? ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా. వాట్ ఈస్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అంటే ఏమొస్తుంది నీకు, విచ్ ఈస్ మైనస్ 2 కాస్ టీటా ఇంటూ ప్లస్ 2 టీ క్యూబ్ బై 3, రైట్? టీ క్యూబ్ బై 3 ప్లస్ సి విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2 కాస్ టీటా ప్లస్ 2 టీ క్యూబ్, టీ అంటే ఏంటి? కాస్ టీటా. సో 2 కాస్ క్యూబ్ టీటా బై 3 ప్లస్ సి. వాట్ ఈస్ కాస్ టీటా? అగైన్ ద క్వశ్చన్ షుడ్ బి, సొల్యూషన్ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో ఫినిష్ అవ్వాలి. ఓకే, ఎక్స్ లో స్టార్ట్ అయినప్పుడు ఎక్స్ లోనే ఉండాలి, మళ్ళీ కాస్ లో వదిలేదు. కాస్ టీటా అంటే ఏంటి? ఇక్కడ ఉందా? ఎక్స్ లో కావాలి, ఉంది చూడండి. సైన్ స్క్వేర్ టీటా అంటే ఏంటి? ఎక్స్. దీని నుంచి నేనేం రాస్తున్నా, 1 బోత్ సైడ్ 1 మైనస్ చేస్తున్నా, 1 మైనస్ అంటే 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చా? బోత్ సైడ్ మైనస్ చేసేసి 1 తో సబ్ట్రాక్ట్ చేస్తున్నా. వాట్ ఈజ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా? ఏంటి? కాస్ స్క్వేర్ టీటా. అంటే కాస్ స్క్వేర్ టీటా దగ్గర ఏం రాయొచ్చు? 1 మైనస్ ఎక్స్ రాయొచ్చు. మరి వాట్ అబౌట్ కాస్ టీటా? రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్. కాస్ టీటా అంటే స్క్వేర్ రూట్ వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, మైనస్ 2 కాస్ టీటా రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్, కాస్ టీటా రాసా, ప్లస్ 2 ఇంటూ కాస్ క్యూబ్ ని కాస్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా రాయచ్చా? ప్లస్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ మళ్ళీ కాస్ టీటా అంటే రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్, కాస్ స్క్వేర్ టీటా అంటే ఓన్లీ 1 మైనస్ ఎక్స్ బై 3 ప్లస్ సి, అంతే కదా. కాస్ స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ సి స్క్వేర్ రూట్ లేదంటే దాని పవర్ 1 ఏమైతుంది, 1/2 ప్లస్ 1 3/2 by 3 plus c is the solution. X లో స్టార్ట్ అండ్ X లో అయిపోయింది. So this is about substitution method. One more very important question. Now see this question. See ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, సిమిలర్ ఉన్నాయా లేవా. ఇక్కడ ఎంత, ఇక్కడ రూట్ లో ఉన్న దానికంటే ఒక 1 ఎక్కువ ఉంది ఇక్కడ. సేమ్ అంటే సేమ్ ప్రాసెస్ సాల్వ్ చేయడానికి. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయండి, రూట్ లో ఉన్నది రూట్ లేకుండా ఉన్నది రెండు లీనియరే, క్వాడ్రాటిక్ కాదు. క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు మళ్ళీ వేరే మెథడ్ లో చేయాలి. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే పుట్ రూట్ లో ఉన్న టర్మ్ ని టీ స్క్వేర్ చేయాలి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వడానికి. నా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎక్స్ కి డిఎక్స్ 2 కి 0, టీ స్క్వేర్ కి ఎంత 2t dt. ఇప్పుడు ఇవన్నీ అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే 2t dt బై ఎక్స్ ప్లస్ 3 అంటే లేదు కదా మన దగ్గర, ఎక్స్ ప్లస్ 2 అంటే ఎంత, టీ స్క్వేర్. కెన్ యూ రైట్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1 విచ్ ఈస్ టీ స్క్వేర్ ప్లస్ 1 ఏగా.
బోత్ సైడ్ 1 యాడ్ చేశా. సో ఇక్కడ ఏమైంది నీకు టీ స్క్వేర్ ప్లస్ 1 అండ్ రూట్ ఓవర్ వాట్ దిస్ ఈస్ టీ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఈ 2 బయట రాసేసేయండి. 2 ఇంటిగ్రల్ టీ డిటి బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ టీ ఇటీ. సో మిగిలేదేంటి 2 ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటి. వాట్ ఈస్ ద ఫార్ములా? ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే tan inverse x t plus c which is equal to 2 tan inverse t. t అంటే ఏంటి? t స్క్వేర్ ఉంది, t అంటే రూట్ వస్తుందిగా, రూట్ ఓవర్ x ప్లస్ 2 ప్లస్ c. సో ఇక్కడ ఏదైతే ఉందో దానికే tan ఇన్వర్స్ 2 tan ఇన్వర్స్ వస్తుంది. సో దీనికి కూడా ఆన్సర్ ఏం చెప్పొచ్చు డైరెక్ట్ గా 2 tan ఇన్వర్స్ రూట్ ఓవర్ x ప్లస్ 4 ప్లస్ c ఇస్ ద ఆన్సర్. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఏది ఇచ్చినా అలాగే రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ question number 54. Yes, see more very important formulas. వీటిని 9 bullets అని కూడా చదువుకోవచ్చు. సరే అవి తర్వాత చెప్తా. ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్ చూడండి ఒకసారి. ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్ ఎలా సార్? ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్ ఐ థింక్ నెక్స్ట్ వస్తుందా ఇప్పుడేనా? ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్ తర్వాత వస్తుంది, సారీ నెక్స్ట్ ఎక్సర్సైజ్ కాబట్టి ఇక్కడ 9 bullets ఒకసారి చెప్తాను చూడండి. 9 bullets ఏంటి సార్? అసలు ఏంటి అంటే మనకు లాంగ్ ఆన్సర్స్ లో 10 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 types ఆఫ్ క్వశ్చన్స్ లో ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలని 9 ఫార్ములాసే కావాలి. ఆ 9 ఫార్ములాస్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అర్థమైందా? సో ఒకసారి చూడండి అవేంటి అంటే వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ 9 ఎట్టి పరిస్థితుల్లో రావాలి. ఆల్రెడీ 51 ఫార్ములాస్ ఇచ్చాను నేను, ఈ 52 ఇచ్చానా? సో 53 ఇది ఫార్ములా నెంబర్ 53. చూడండి అసలు ఫార్ములా ఎలా ఉంటుందంటే యు నో వాట్ ఈస్ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ ఎంత? లాగ్ ఎక్స్ tan ఇన్వర్స్ అంట. ఏంటి? లాగ్ ఎక్స్. ఇది లీనియర్ అన్నిటికీ డైరెక్ట్ గా ఉన్న ఫార్ములాతో రాయడం. అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ 1 బై రూట్ ఎక్స్ ఫార్ములా ఏదో రూట్ 1 ప్లస్ ఎక్స్ కూడా అదే 2 రూట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ సి. అండ్ మీకు ఇంకా కోఎఫిషియన్స్ తో కూడా చెప్పా, బై ఏ వస్తుంది, గుర్తుందా? ఇవన్నీ లీనియర్. క్వాడ్రాటిక్ ఉంటే ఏంటనేది ఈ 9 ఫార్ములాస్ అనమాట. అంటే యు నో క్వాడ్రాటిక్ బట్ వితౌట్ కోఎఫిషియంట్. ఏంటి సార్ అది? ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఫార్ములా ఏంటి? ఇదేగా ఫార్ములా. ఒకవేళ 1 కాకుండా 3 ఉంటే ఎట్లా? 4 ఉంటే ఎట్లా? 2 ఉంటే ఎట్లా? 8 ఉంటే ఎట్లా? ఏదైనా కాన్స్టెంట్ ఉంటే ఎట్లా? యూనో ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఏంటి ఫార్ములా? నో, ఇక్కడ 7 ఉంది. అప్పుడు ఏంటి పరిస్థితి? ఆ ఫార్ములా అయితే రాదు, ఇట్ విల్ బి డిఫరెంట్. ఎలా? సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని అన్నిటిని సాల్వ్ చేయడానికి ఈ ఫార్ములాస్ బాగా యూజ్ అయితే చూడండి. సో ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఏ స్క్వేర్ బదులు 1 ఉందనుకోండి tan ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా. కానీ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. మీకు పేజ్ నెంబర్ 198లో 6.2.18 అని ఒక బిట్ ఉంది చూడండి. 6.2.18 ఉందా? 198లో 6.2.18 6.2.18లో ఉన్నాయి ఫార్ములాస్. ఇప్పుడు రాసింది అక్కడే ఉంది. ఉందా? యా చూడండి ఇక ఇది చూడండి ఇక 52 53 ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 54 రైట్. ఓకే, ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా which is equal to 1 by 2a log mod a plus x by a minus x plus c. తర్వాత 55
ఇంటిగ్రల్ 1/x² మైనస్ a² dx 1/2a log mod x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ c. ఈ మూడు ఒక సెట్ రా. ఈ మూడు ఫార్ములాస్ కూడా డినామినేటర్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ రాస్తున్నాను ఇక్కడ, ఇంటిగ్రల్ 1/9 మైనస్ x² అన్నా, ఏ ఫార్ములా వాడాలి? ఫస్టా, సెకండా, థర్డా? సెకండ్, కాన్స్టెంట్ మైనస్ వేరియబుల్. ఇప్పుడు ఏ ఫార్ములా వాడాలి? లేదు, రూట్ ఉందా దేనికైనా? మరి రూట్ ఉంటే ఎలా సార్? I will give you more 3 with root. That is 56 integral 1 by same but root over a² plus x² dx. ఇదే quadratic equation root లో ఉంటేలా, that is sin h inverse x by a plus c. 57 integral 1 by ఇది root over a² minus x² dx. sin inverse x by a plus c. 58 integral 1 by root over x² minus a² dx. cos h inverse x by a plus c. ఈ మూడు ఒక సెట్ రా. అంటే అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇఫ్ యూ హావ్ స్క్వేర్ రూట్ లో ఉంటే ఎలా? నెక్స్ట్ ఇలా ఉందిరా క్వశ్చన్, ఇంటిగ్రల్ రూట్ ఓవర్ x² ప్లస్ 9 ఉందిరా. దీని పరిస్థితి ఏంటి? ఏదైనా వస్తుంది ఇందులో? రాదు. సో న్యూమరేటర్లో ఉంది కానీ రూట్ ఉంది. సో అలాంటప్పుడు ఏంటి, సేమ్ ఫార్ములాస్ ఇవే మోడల్, కాకపోతే ఇదే రూట్ ముందుకు వచ్చేస్తుంది, పైకి వచ్చేస్తుంది. దట్ ఈస్ 59 ఇంటిగ్రల్ రూట్ ఓవర్ a² ప్లస్ x² dx. 60 ఇంటిగ్రల్ రూట్ ఓవర్ a² మైనస్ x² dx. 61 ఇంటిగ్రల్ రూట్ ఓవర్ x² మైనస్ a² dx. సో ఈ మూడు ఫార్ములాస్కి ప్రూఫ్లు కూడా ఉంటాయి, వీటన్నిటికీ ఉంటాయి, కానీ ఈ మూడింటికి చాలా ఇంపార్టెంట్. నేను ఒకటి చెప్తాను మీకు, నేను ఎలా సాల్వ్ చేయాలి. మిగతా రెండు మీరు చేసుకోవచ్చు, ఆల్రెడీ ఎక్కడ ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను నేను. సో ఈ మూడు ఫార్ములాస్ వెరీ సిమిలర్ ఉంటాయి ఆన్సర్స్. ఒకసారి చూడండి, అన్నిటికీ కూడా కామన్ గా ఉండేది నేను రాస్తున్నా. ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ ఫార్ములా x/2 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 ఉంటుంది అన్నిటికీ. తర్వాత క్వశ్చన్లో ఏదైతే ఉందో అదే రిపీట్ అవుతుంది. రూట్ ఓవర్ a² ప్లస్ x², రూట్ ఓవర్ a² మైనస్ x², రూట్ ఓవర్ x² మైనస్ a². అండ్ నౌ ఈ రెండింటికి అంటే కాన్స్టాంట్ తో స్టార్ట్ అయ్యే రెండింటికి పాజిటివ్ సింబల్ ఉంటుంది, వేరియబుల్ తో స్టార్ట్ అయ్యేదానికి నెగిటివ్ సింబల్ ఉంటుంది. తర్వాత మళ్ళీ అన్నిటికీ సేమ్ పార్ట్, a²/2 x/2 రూట్ ఓవర్ a² ప్లస్ a²/2. వెయిట్ a²/2 అయినా a²/2, ఎస్ a²/2. అండ్ కామన్ అన్నిటికీ a²/2 a²/2. తర్వాత ఏమొస్తుంది అంటే ఈ మూడింటికి రూట్ ఓవర్ a² ప్లస్ x²కి ఏముంది ఫార్ములా, అది వచ్చేస్తుంది ఇక్కడ sin h ఇన్వర్స్ x బై a ప్లస్ c. తర్వాత దీనికి ఏముంది sin ఇన్వర్స్ x బై a ప్లస్ c. దిస్ ఇస్ cos h ఇన్వర్స్ x బై a ప్లస్ c. సో ఇవి 9 బుల్లెట్స్, 9 ఫార్ములాస్. ఈ 9 ఫార్ములాస్ వస్తే మీకు లాంగ్ ఆన్సర్స్ లో 10 టైప్స్ వస్తాయి. ఇవి మేజర్గా ఓకే. ఇవి ఓన్లీ వస్తే చాలా సార్ అంటే మళ్ళీ మామూలుగా ఇప్పుడు x⁴2 వచ్చింది అనుకో, ఈ ఫార్ములా ఏదైనా వాడతాం మనం, x⁴nగా వాడేది. సో అట్లా కాకుండా అసలు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ని వాడాల్సిందే. ఈ ఫార్ములాస్ ఉంటేనే మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఈ 9తో పాటు మీకు ఆల్రెడీ ఇంటిగ్రల్ f'(x/f(x) ఫార్ములాస్ ఇచ్చాను నేను ఆల్రెడీ. టోటల్ ఎన్ని ఇప్పుడు 61 అయినాయి. దీంట్లో నేను ఈ మూడిట్లో ఏదైనా ఒకటి చెప్తా, మీ ఇష్టం ఏది చెప్పమంటారో చెప్పండి, అదే చెప్తాను నేను. మిగతా మాత్రం మీరు చేసుకోవాల్సి ఉంటుంది. నేను చూపిస్తే ఎక్కడ ఉన్నాయి చూడండి, పేజ్ నెంబర్ 201, పేజ్ నెంబర్ 201 ఉందా? ఆ 201లో ఎక్కడ వచ్చిందంటే ఇది క్వశ్చన్ ఎక్కడ ఇచ్చారా వీడు, 202 సారీ, పేజ్ నెంబర్ 202లో 6th 7th 8th 6, 7, 8 ఆ మూడు ఉన్నాయా? యా,
దాంట్లో చూసుకోండి, ఆడ మీకు ఏదైనా అర్థం కాకపోతే అది చెప్తా, లేదు ఇందులో సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం, ఒకటైతే చెప్పండి, చెప్తా. 6th 7th 8th. అయితే దీన్ని ఈ మూడిట్లో సేమ్ ఇవే 3 క్వశ్చన్స్ మనకు బైపార్ట్స్లో వస్తాయి. అక్కడ బైపార్ట్స్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. ఏది యూజ్ చేసి సాల్వ్ చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది, కానీ సబ్స్టిట్యూషన్ కంటే బైపార్ట్స్ చాలా ఈజీ. నేను ఇక్కడ ఏది చెప్తానో అదే బైపార్ట్స్లో చెప్తాను మళ్ళీ మీకు, ఎందుకంటే డిఫరెన్స్ కనబడుతుంది కాబట్టి. ఓకే, సరే నేనైతే ఫస్ట్ చెప్తున్నారా, సెకండ్ చెప్తున్నా, -x² చెప్తున్నా. సో ఏంటి క్వశ్చన్ నెంబర్ ఎంత వచ్చింది? 54, 55. ఇప్పుడు ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ √a² - x² dx is equal to x/2 √a² - x² plus a²/2 sin inverse x/a plus c. ఓకేనా? ప్రూఫ్ చూడండి, ఇది కదా వాడు ఇచ్చాడు, ఇంటిగ్రల్ √a² - x² dx. సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడుతున్నా, బైపార్ట్స్ వాడట్లే. బైపార్ట్స్ ఎట్లా వాడతారో నీకు చెప్తా తర్వాత. సబ్స్టిట్యూషన్ మెథడ్ కాబట్టి పుట్ x is equal to, ఒకసారి మీకు ప్రూఫ్ ఏది ఇచ్చాడో చూసి అదే తీసుకోండి. ప్రూఫ్లో ఏముంది? సైన్ ఉంది కాబట్టి ఏ సైన్ టీటా తీసుకోండి. కాస్ ఉంటే ఏ కాస్ టీటా, సైన్ హెచ్ ఉంటే ఏ సైన్ హెచ్, కాస్ హెచ్ ఉంటే ఏ కాస్ హెచ్. అప్పుడే మీకు ఈజీగా వస్తుంది ప్రూఫ్. సో ఏ సైన్ టీటా, దెన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దట్ ఈస్ dx is equal to a for sin theta what? Cos theta d theta. Substituent, which is integral √a² minus what is x? A sin theta అంటే a² sin square theta అనేగా. And what is dx? A cos theta d theta. Any doubt? Integral √, taking a² common, remaining a 1 minus sin square theta కదా, into a cos theta d theta is common. Now a² will be a కదరా, రూట్ లో ఉంది కాబట్టి. What is 1 minus sin square theta? cos square theta, బట్ రూట్ ఉంది కాబట్టి cos theta. ఆల్రెడీ పక్కన కూడా ఏ cos theta ఉంది మనకి, ఇంటూ d theta. a ఇంటూ a² ఇంటిగ్రల్ cos theta cos theta cos square theta d theta. మనకి ఇంటిగ్రల్ cos theta ఫార్ములా ఇస్ దేర్, దెర్ ఇస్ నో ఇంటిగ్రల్ cos square theta డైరెక్ట్లీ. ఉంటే తర్వాత వస్తుంది లాస్ట్లో, మన cos పవర్ ఏది ఉన్నా సైన్ పవర్ ఏది ఉన్నా చేయొచ్చు, బట్ ఇప్పుడు తెలియదు మనకు. సో ఎలా అంటే, what I am doing, a² integral cos square theta ని can we write 1 plus cos 2 theta by 2 రాయచ్చా? ఎందుకంటే 1 plus cos 2 theta ఫార్ములా 2 cos square theta, 2 ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది. నౌ ఇప్పుడు ఏం చేయండి అంటే, ఈ a² తో పాటు అన్నింటినీ సపరేట్ చేసేయండి. 1/2 ని వేరే, ఇది వేరే. సో a²/2 అయితే కామన్ కదా, a²/2 బయటకు వచ్చేసింది, బ్రాకెట్ ఓపెన్ చేసేసా. ఇంటిగ్రల్ ఇక్కడ మిగిలేదేంటి, ఇంకా 1 into d theta ప్లస్ ఇంటిగ్రల్ ఇక్కడ మిగిలేదేంటి, cos 2 theta d theta. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ 1 d theta? theta x కానీ ఇక్కడ theta, which is equal to a²/2 in bracket theta plus what is integral cos x sin x, కానీ cos ax కోఎఫిషియంట్ ఉంది, ఏంటి ఫార్ములా, sin ax by a. వెరీ గుడ్, sin 2 theta by 2 ప్లస్ c. కానీ మనకు ఫార్ములా అంతా ఎక్స్ ఏలలో ఉంది కదరా, మరి ఎలా సార్? యా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏం తీసుకున్నాం, a sin theta. then what is x by a? sin theta. then what is theta? sin inverse x by a. అంటే ఇక్కడ theta బదులు రాయొచ్చు. వాట్ అబౌట్ sin 2 theta? sin 2 theta లేదే, మరి ఎలా? యా, సో sin theta ఏమొచ్చింది నీకు, x by a. what is sin square theta? x² by a². now apply 1 minus sin square theta and both side 1 minus x² by a² రాయచ్చా? 1 minus sin square theta అంటే cos square theta is equal to 1 minus x² by a² అంటే which is a² minus x² by a². ఒకవేళ cos theta కావాలంటే రూట్ పెట్టేసుకోవచ్చు, చూద్దాం ఏది కావాలంటే. సరే ఇక్కడికి వచ్చేద్దాం చూడండి.
a square by 2 into theta plus a square by 2 into 2 4 sin 2 theta. Can we write 2 sin theta cos theta? రైటా? ఫార్ములా ఉంది ట్రిగ్నోమెట్రీలో. sin 2 theta is 2 sin theta cos theta. ఎందుకంటే మన దగ్గర sin theta ఉంది, cos theta ఉంది, theta కూడా ఉంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. a square by 2 theta. What is theta? Sin inverse x by a plus 2 1 ja 2 2 ja. మళ్ళీ మిగిలేది ఇక్కడ ఏంటి? x by 2 కదరా? యా, నో ప్రాబ్లం. a square by 2, ఇక్కడ a square by 2 ఉంది. What is sin theta? x by a into what is cos theta? రూట్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, cos theta is equal to రూట్ ఓవర్ a square minus x square by రూట్ తీసేస్తే a, ఇదే కదా వచ్చేది. సో ఇక్కడ రాసేయండి, రూట్ ఓవర్ a square minus x square by a ప్లస్ c. ఈ a స్క్వేర్ ఈ a క్యాన్సల్, మిగిలేదు ఒక్కసారి నేను ఇక్కడ రాస్తున్నా చూడండి విత్ ఎల్లో, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మిగిలిందండి a square by 2 sin inverse x by a ఇగో ఉంది. తర్వాత x by 2 రూట్ ఓవర్ దిస్ ఇగో ఉంది, అయిపోయింది. సో విచ్ ఈస్ ఫస్ట్ ఇదే రాస్తున్నా నేను, x by 2 రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్, మధ్యలో సింబల్ ఏంటి ప్లస్. సో ఇక్కడ ఏముంది a స్క్వేర్ by 2 sin ఇన్వర్స్ x by a ప్లస్ c, హెన్స్ ప్రూవ్డ్. అర్థమైందా ఎలా సాల్వ్ చేసామా? మిగతా కూడా సేమ్ అలా కన్వర్ట్ చేసుకోవాలి. This is 55. Come to one more question. 56. What is integral dx by 4 minus 9x square in root? ఆలోచించండి, నేను ఇంకో క్వశ్చన్ రాస్తున్నా. 57. ఇంటిగ్రల్ 1 by root over 4 minus x square dx. థింక్ చేయండి. 58. 4 minus x square and 4 minus 9x square and integral 1 by 1 plus 4x square dx. I gave you already formulas. గుర్తొచ్చినా ఏమైనా ఉన్నాయా ఇవి సాల్వ్ చేయడానికి ఫార్ములాస్? ఇంటిగ్రల్ రూట్ ఓవర్ 4x square plus 9 into dx. 60. Integral root over 9x square minus 25 into dx. And 61. Integral root over 16 minus 25x square dx. These are some questions and తర్వాత మన ఎక్సర్సైజ్ లో బోర్డ్ అని ఉన్నాయి క్వశ్చన్ చూడండి. 1 by root over a square minus x square ఫామ్ లో లేదు, కానీ ఎక్స్ స్క్వేర్ కి కోఎఫిషియంట్ ఎంత ఉంది? 9 ఉంది. 9 ఉండొద్దుగా, ఎలిమినేషన్ బై టేకింగ్ కామన్. సార్ 9 ఉంచుకొని చేయరాదా? చేయొచ్చు. అంటే బాగా ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా ఉంటామో ఇంటిగ్రేషన్ లో, ఒకరు చెప్పినట్టు చేయాల్సిన అవసరం లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 9 నుంచి చేయొచ్చు, 9 తీసేసి కూడా చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ చేసి కూడా చేయొచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా సంథింగ్ కామన్ సబ్స్టిట్యూట్ చేసి కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అది మన మీద ఉన్న ప్రాక్టీస్, మనం చేసిన ప్రాక్టీస్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి అంటే ఇంటిగ్రల్ 1 by root over a square minus x square dx లాగా ఉంది ఇది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ లేదు, ఇక్కడ ఉంది. దట్స్ వై వీఆర్ టేకింగ్ కామన్. లేదు సార్ నుంచి చేసుకోవచ్చు. కోఎఫిషియంట్ ఏమైందంటే డివైడ్ అవుతుంటుంది ప్రతిసారి ఆన్సర్లో. డివైడ్ చేయడం మర్చిపోతే ఏమైందంటే మార్కులు పోతాయి. అందుకని మనం కన్వర్ట్ చేసుకొని చేద్దాం. సో బై టేకింగ్ 9 కామన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ dx by ఎంత కామన్ తీస్తున్నాం? బయటకు వచ్చేస్తుంది 9. అప్పుడు 9 ఏమవుతుందంటే 3 అవుతుంది. అండ్ రూట్ లో ఇక్కడ 4, 9 కామన్ కాబట్టి ఇది 4 by 9 minus x square. ఎనీ డౌట్? మళ్ళీ మల్టిప్లై చేయండి, సేమ్ వచ్చేస్తుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 by 3 అవుట్ సైడ్ ఇంటిగ్రల్ dx by రూట్ ఓవర్ 4 by 9 ని 2 by 3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? 2 by 3 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫార్ములా ఇంటిగ్రల్ 1 by root over a square minus x square dx is equal to formula ఏంటి? sin inverse x by a plus c. What is a?
xxa. So which is 1/3 into sin inverse x ante xa by a ante matram 2/3 plus c, which is equal to sin inverse of 3 పైకి వెళ్ళిపోయింది 3x/2 plus c by ఎప్పుడన్నా ఫార్ములాలోకి కన్వర్ట్ చేయడం, ఫార్ములా అప్లై చేయడం, సింపుల్. సో ఇక్కడ క్వశ్చన్ లేదు ఇంకా, హ్యాపీ ఇంటిగ్రల్ 1/√2² - x² dx సేమ్ ఫార్ములా అనుకుంటా ఇదే. సో వాట్ ఈజ్ ఏ 2 xxa, so which is equal to sin inverse x/2 plus c. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. చలో see here. సో ఇక్కడ 4 ఉంది, 4ని కామన్ తీయాలిగా. సో 4 బయటకు వచ్చేస్తే 1/4 ఇంటిగ్రల్ dx by ఇక్కడ 1 ఉంది, ఇట్ విల్ బికమ్ 1/4 plus x². Now which is 1/4 integral dx by 1/2 whole square plus x². Now what is the formula? Integral 1/a² plus x² dx is equal to formula ఏంట్రా అయ్యో 1/a tan inverse x/a plus c చెప్పాను కదా 9లో ఫస్ట్ అదే. ఓకేనా? సో నౌ సో విచ్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ అంటే 1/4 ఈస్ దేర్ అండ్ 1/a మీన్స్ 1/1/2 అండ్ tan ఇన్వర్స్ x/a x/1/2 ప్లస్ c. సో ఇక్కడ 2 1 జా 2 2 జా క్యాన్సల్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మిగిలేదు ఓన్లీ 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ 2 పైకి వెళ్ళిపోయింది 2x ప్లస్ c. ఓకేనా? నెక్స్ట్ ఈ ఫామ్. సో x² ప్లస్ a² న్యూమరేటర్లో ఉంది, మళ్ళీ ఏం కామన్ తీయాలి 4 కామన్ తీయాలి. సో చూడండి ఒకసారి జాగ్రత్తగా, 4x² ప్లస్ 9 కదా అది. ఎంత 59 ఇంటిగ్రల్ రైట్. సో ఐఎమ్ రైటింగ్ బై టేకింగ్ కామన్ ఇంటిగ్రల్ 4 అవుట్ సైడ్కి వస్తే 2√x² plus 9/4 dx. So which is 2 integral √x² plus 3/2 whole square into dx. Now what is the formula for this? So formula ఏంటి √x² plus a² కి. సో ఒకసారి అయితే రాస్తున్న ఇంటిగ్రల్ √a² plus x² dx which is equal to x/2 √a² plus x². ముందు కాన్స్టెంట్ కాబట్టి ప్లస్, ప్లస్ ఉన్నప్పుడు సైన్ హెచ్ ఇన్వర్స్ కదా, సైన్ హెచ్ ఇన్వర్స్ కదా, a²/2 సైన్ హెచ్ ఇన్వర్స్ x/a ప్లస్ సి. ఓకేనా? సో ఇప్పుడు ఎక్స్ అంటే ఇది, ఏ అంటే ఇది, సబ్స్టిట్యూట్ చేయండి అయిపోతుంది ఆన్సర్ 2 ఇంటూ x/2 x/2a ఎందుకంటే ఎక్స్ అంటే ఎక్సే ఉంది, √ సేమ్ x² ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ a²/2, ఏ అంటే 3/2, a² అంటే ఎంత 9/4/2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ మీన్స్ ఎక్స్ఏ బై ఏ మీన్స్ 3/2 ప్లస్ ఏ. ఇది ఇంటిగ్రేషన్ అయిపోయింది, సింప్లిఫికేషన్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, దీని మొత్తానికి 2 మల్టిప్లై అవుతుంది కాబట్టి 2 మల్టిప్లై చేస్తే 2 2 ఏమవుతుంది 2 2 క్యాన్సిల్ అవుతుంది. లేదంటే ఒక పని చేయొచ్చు, ఇక్కడనే నేర్చుకోండి. ఇప్పుడు ఇందులోంచి మనం ఏం కామన్ తీసాం, అదేమైంది ఆ 2ని మళ్ళీ పంపిస్తే ఇదే కదా వచ్చేది, అంటే ఒక 2ని ఇందులోకి పంపిస్తే ఇది వస్తుంది, ఆ 2ని క్యాన్సిల్ చేయకుండా ఇందులోకి పంపించేది. సో x/2 అలాగే ఉంటుంది, ఇది మాత్రం ఏమైతే 2 లోపలికి వెళ్ళగానే ఇలా మారిపోతుంది 4x² ప్లస్ 9. అర్థమైందా విషయం? ఇది మనకు లాంగ్ ఆన్సర్లో బాగా యూజ్ అవుతుంది, అందుకే ఇక్కడే నేర్పిస్తున్నాను. క్యాన్సిల్ చేయడం వేస్ట్, మళ్ళీ దీన్ని ఇట్నే ఉంచాలి ఫ్రాక్షన్లో, మళ్ళీ ఎల్సిఎం చేయాలి. అంతెందుకు 2ని ఇలా ఉన్న క్వశ్చన్ని 2 కామన్ తీయడం వల్ల ఇలా అయిపోయింది. సో నేనేం చేస్తున్నాను, మళ్ళీ 2 మల్టిప్లై చేస్తే ఇలా అయిపోతుంది క్వశ్చన్. సో నా కంటిన్యూషన్ ప్లస్ ఈ 2 ఇప్పుడు ఇక్కడ కూడా మల్టిప్లై చేయాలి. బట్ ఇక్కడ చూడండి 9/4 2 జా 8, బట్ ఇంటూ ఏమొస్తుంది మళ్ళీ 2 వచ్చేసింది. అండ్ దిస్ ఈజ్ సేమ్ సైన్ ఇన్వర్స్ 2 పైకి వెళ్ళిపోతే 2x/3 ప్లస్ సి. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు 2. ఫైనల్ ఆన్సర్ x/2 √4x² ప్లస్ 9 ప్లస్ 9/4 sin inverse 2x/3 దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? ఇది లాంగ్ ఫార్ములా కాబట్టి లాంగ్ వస్తుంది, చూసారు ఆన్సర్. సో ఈ రెండు కూడా మిగతా రెండు ఫార్ములాస్ లానేగా. సో ఇక్కడ
ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. 3 ఫార్ములాస్ కవర్ అయ్యాయి, మొత్తం 6 ఫార్ములాస్ కవర్ అయినాయి చూసారా. నౌ దీనిలో ఏం కామన్ తీయాలి, 9 కామన్ తీస్తే 3 ఇంటిగ్రల్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25/9 ఇంటూ డిఎక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు 3 ఇంటిగ్రల్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5/3 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఏ ఫామ్ లో ఉంది, ఇంటిగ్రల్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు x/2 రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది కాస్ హెచ్ ఇన్వర్స్, ఎందుకంటే వేరియబుల్ తర్వాత వస్తే మైనస్ వస్తుందని చెప్పాను. మైనస్ ఏ స్క్వేర్ బై 2 కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. మైనస్ ఉంటే కాస్ హెచ్ ఇన్వర్స్, ప్లస్ ఉన్నప్పుడు 2 సైన్ హెచ్ ఇన్వర్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏ అంటే ఇది, ఎక్స్ అంటే ఇది, సబ్స్టిట్యూట్ చేయండి. 3 బ్రాకెట్ ఓపెన్, ఫస్ట్ ఏంటి x/2 కదా, సో x/2 ఏ, తర్వాత ఏంటి రూట్ ఓవర్ దిసే కదా, సేమ్ పార్ట్ కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5/3 హోల్ స్క్వేర్, తర్వాత మైనస్ ఏ స్క్వేర్ అంటే 25/9, ఏ స్క్వేర్ బై 2 అంటే 25/9/2, ఓకేనా. అండ్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎక్స్ బై ఏ మీన్స్ వాట్ 5/3 ప్లస్ సి. నౌ 3ని మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ ఇందాక లోపల పంపించేసేయండి, సేమ్ క్వశ్చన్ వచ్చేస్తే దట్ ఈస్ వాట్ x/2 రూట్ ఓవర్ 9x స్క్వేర్ మైనస్ 25 మైనస్ 3 ఇంటూ 25/9 2 జా 18 కాస్ హెచ్ ఇన్వర్స్ 3 పైకి వెళ్ళిపోయింది 3x/5 ప్లస్ సి, ఇక్కడ 3 1 జా 6 జా, సో విచ్ ఈస్ x/2 రూట్ ఓవర్ 9x స్క్వేర్ మైనస్ 25 మైనస్ 25/6 కాస్ హెచ్ ఇన్వర్స్ 3x/5 ప్లస్ సి. సో ఇంకొక ఫామ్ లో ఉంది క్వశ్చన్, అది చేయగలరా మీరు, చూడండి చేయగలరా. ఏం కామన్ తీయాలి, 25 16 25, ఎక్స్ స్క్వేర్ కున్న కోఎఫిషియంట్ కామన్ తీయాలి ఎప్పుడు, విచ్ ఈస్ ఈక్వల్ టు 25 అంటే 5 ఇంటిగ్రల్ రూట్ ఓవర్ 16/25 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దెన్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 5 ఇంటిగ్రల్ రూట్ ఓవర్ 4/5 whole square minus x square dx, which is integral root over a square minus x square dx form, which is equal to formula enti x/2 root over a square minus x square, a square mundi kabatti plus and a square minus kabatti sin inverse ostadi, okay na, that is a square by 2 sin inverse x by a plus c. a undi x undi substitute cheyandi 5 into x/2 x/2 కదా అన్నిటికీ, ఎందుకంటే x దగ్గర ఏమీ ఉండట్లేదు, x/2 అండ్ రూట్ ఓవర్ సేమ్ కదా 4/5 ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏంది 4/2 4/5 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 16/25/2 ఏ స్క్వేర్ బై 2 కదా. అండ్ కంటిన్యూషన్ ఏంటి సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ మీన్స్ వాట్ 5/4/5 కదా, ఏంటి ఎంత 4/5 ప్లస్ ఈ 5కి వెళ్ళిపోతుంది, ఈ 5 మల్టిప్లై అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ x/2 అలాగే ఉంచేసి దీన్ని మళ్ళీ సేమ్ రాస్తున్నాం ఇందట్లాగా 16 మైనస్ 25 ఎక్స్ స్క్వేర్ వస్తుంది ప్లస్ దిస్ ఈస్ 5 ఇంటూ 16/25 2 ఎంత 50 అండ్ సైన్ ఇన్వర్స్ 5 పైకి వెళ్ళిపోతుంది 5x/4 ప్లస్ సి. సో ఇక్కడ 5 1 జా 5 10 జా cancel, ఓకేనా. సో రిమైనింగ్ లాస్ట్ ఏంటి x/2 రూట్ ఓవర్ 16 మైనస్ 25 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16/10 సైన్ ఇన్వర్స్ 5x/4 ప్లస్ సి. అర్థమైన ఈ క్వశ్చన్స్ అన్ని ఈ మోడల్లో ఈ క్వశ్చనే నువ్వు నేర్చుకుంటే రాదు ఇంటిగ్రేషన్, ఆ మోడల్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా నేర్చుకో. అంటే నేను రఫ్గా ఏదో ఇచ్చా, ఇంటిగ్రల్ 25x స్క్వేర్ ప్లస్ 31 ఫార్ములా ఒకటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, అందులో కన్వర్ట్ చేయడమే 25 కామన్ చేయడం, ఫార్ములా కన్వర్ట్ చేయడం, ఇది బుక్లో లేదు కానీ ఫామ్ అవుతుంది కదా, ఏ ఫామ్లో ఉందో కనబడుతుంది కదా మనకి. సో ఆ ఫామ్లో ఉన్న ఏ క్వశ్చన్ అయినా చేయగలిగేలాగా ఉండాలి, అంతేగాని చెప్పిన క్వశ్చన్స్ చేస్తా అంటే ఇంటిగ్రేషన్లో రావు, సబ్జెక్ట్ రాదు, ఓకేనా. ఎన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి 61, ఎంత టైం అయింది ఓకే 62 ఇంటిగ్రల్ 1/8 ప్లస్
2x square dx. 63 integral 3x square by 1 plus no ఇవి తర్వాత చెప్తాం ఈ మోడల్. 63 integral 2 by root over 25 plus 9x square. ఏమైనా డిఫరెంట్ కనిపిస్తుందా? 64 integral 3 by root over 9x square. సో ఇందులో మీకు ఏదైనా తెలియంది ఉంటే ఒక్కసారి నాకు చెప్పండి సార్. ఇది కొంచెం ఎట్లా కనిపిస్తుంది? 26 63 63 ఎందుకు అనిపిస్తుందిరా నీకు? అవును, న్యూమరేటర్ నెంబర్ అబ్బది, వేరియబుల్ బయట రాసుకోవచ్చు కదా, ఏమైతుంది? ఇంకా 67 68 డమ్మీ క్వశ్చన్స్, వీటికంటే చాలా ఈజీ క్వశ్చన్స్. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ డెరివేషన్ ఎంత? ప్లస్ ప్లస్ 3x డెరివేషన్, దీని డెరివేషన్ 0 అంటే f డాష్ x బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా, f డాష్ x బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా. ఇది టీ తీసుకుంటే ఇది వస్తుంది, ఇది టీ తీసుకుంటే ఇది వస్తుంది. లేదంటే డైరెక్ట్ ఫార్ములా అయితే f డాష్ x బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంకేదైనా డిఫరెంట్గా ఉందా? 62 ఎందుకు 62 డిఫరెంట్? ఎందుకు నేను చెప్తా కానీ ఎందుకో నాకు తెలియదు. నీకు ఎందుకు డిఫరెంట్ అనిపించింది? 2 కామన్ దియోయ్. 1/2 ఇంటిగ్రల్ 1/4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. 4 అంటే 2 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ 1/2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేరే కదా. 1/2 ఇంటూ ఫార్ములా ఏంటి? 1/a tan inverse x by a plus c. 1/a 1/2 1/4. సో సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది నీకు? 1/2 ఇంటూ 1/2 1/4. ఫినిష్. నెక్స్ట్ ఇక్కడ ఏం కామన్ తీయాలి? 9 కామన్ తీయాలి. తీస్తే ఎంత? అది ఆల్రెడీ 2 ఉంది బై 3 అవుతుంది. 9 కామన్ తీస్తే ఎంత? 3 dx బై రూట్ ఓవర్ 25/9 అంటే 5/3 హోల్ స్క్వేర్. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలాసార్లు ఏమన్నా 25 రాసాము, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాయడం? ప్లస్ ఎక్స్ స్క్వేర్, సేమ్ ఫార్ములా, tan ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా. బట్ ఏ ఇస్ డిఫరెంట్, 5/3. సో ఆన్సర్ ఏంటి? 2/3 అంతే, ఇంటూ 1/a 5/3 tan ఇన్వర్స్ x by a x by 5/3 ప్లస్ సి. కావాలంటే ఫార్ములా నేను అక్కడ సరిపోదు కాబట్టి ఇక్కడ రాస్తున్నా. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx is equal to 1/a tan inverse x by a plus c. So which is equal to 3 2/5 tan inverse 3 పైకి వెళ్ళిపోతే 3x by 5 plus c. నెక్స్ట్ ఇక్కడ ఎస్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏం కామన్ తీయాలి? 9 తీయాలి. అయితే మీకు ఇప్పుడు కామన్ తీయకుండా కూడా చేయొచ్చు అని చెప్పాను, అది ఒకసారి చూపిస్తాను మీకు. ఫస్ట్ కామన్ తీసి చేస్తాం, తర్వాత కామన్ తీయకుండా చేస్తాం. కామన్ తీసి చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? కామన్ తీయకుండా చేస్తాం ఫస్ట్, తర్వాత కామన్ తీసి చేస్తాం. ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ రాసి పెట్టుకుందాం, అది వస్తుంది చెక్ చేద్దాం. కామన్ తీయకుండా చేస్తున్నా నేను. ఇంటిగ్రల్ 3/3x హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ రాసుకోవచ్చుగా. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటి? కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. 3 అంతే ఉందిగా. కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 3x బై ఏ అంటే 1. బట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ విల్ బి ద డినామినేటర్ అని చెప్పాను నేను. 3 ఆన్సర్ ఏమొచ్చింది? కాస్ హెచ్ ఇన్వర్స్ 3x ప్లస్ సి. ఇప్పుడు కామన్ తీయకుండా చేద్దాం, తీసి చేద్దాం. తీయకుండా చేద్దాం. ఇప్పుడు తీస్తే 3 బయట ఉంది, కామన్ తీస్తే మళ్ళీ ఏమొచ్చింది? 3 బయటకు వచ్చింది. ఇంటిగ్రల్ dx బై ఇక్కడ ఏమైతుంది? 9 వచ్చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/9 ఇంటూ డిఎక్స్. 3 ఇంటిగ్రల్ dx బై
root over x square minus 1 by 3 whole square dx, which is equal to formula enti cos h inverse x by a formula. So that is cos h inverse x by a ante 1 by 3 plus c, which is equal to cos h inverse 3 పైకి వెళ్ళిపోయింది 3x plus c సేమ్ వచ్చిందా. సో అది మీ దగ్గర ఉంటుంది, బై ప్రాక్టీస్ వస్తుంది, లేదంటే తగ్గుతుంది. సో కామన్ తీస్తే ఇక్కడ కూడా ఏమవుతుంది, కామన్ తీస్తే 1/2 ఇంటిగ్రల్ 1/√1/4 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, 1/2 ఇంటిగ్రల్ 1/√1/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో విచ్ ఈస్ వాట్, నథింగ్ బట్ ఇంటిగ్రల్ 1/√a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా sin inverse x by a, that is 1/2 sin inverse x by 1/2 plus c. So which is 1/2 sin inverse 2x plus c. ఓకేనా. నెక్స్ట్ మోర్ 3 క్వశ్చన్ చూడండి. ఇక్కడ డైరెక్ట్ గా రాయొచ్చు కదరా, ఇంటిగ్రల్ 1/√5 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ 1/√a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఈరోజు చెప్పాను కాబట్టి నేను ఏమంటాను, రేపటి నుంచి ఫార్ములా ఆగిందా ప్రాబ్లం ఆగిపోతుంది, కన్వర్ట్ అయిపోతుంది, హోంవర్క్ మీరే చేసుకోవాలి. విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్తో చేయొచ్చు, డైరెక్ట్ ఫార్ములా వాడచ్చు. సో ఇక్కడ చూడండి, సిన్స్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ ఫార్ములా ఇచ్చాను మీకు నేను, విచ్ ఈస్ 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. కాబట్టి దీని ఆన్సర్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 ప్లస్ సి. అంతే ఆన్సర్. ఫార్ములాకి మార్కు, ఆన్సర్కి మార్కు. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 డెరివేషన్ చేస్తే ఇదే వస్తుంది. సేమ్ ఇక్కడ ఫార్ములా ఉంది, ఏంటది, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఏంటి ఫార్ములా, log mod f of x plus c. So which is equal to log mod f of x అంటే x square plus x plus 3 plus c. ఇది f రా, ఇది f డాష్ రా, ఇది చెప్పాలి. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తారో చెప్తా చూడండి ఒకసారి. ఇవే క్వశ్చన్స్. ఫస్ట్ దీనికి చేద్దాం రా. నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని డెరివేషన్ చేసి ఇది వస్తుందని తెలిసింది కాబట్టి వెంటనే లెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నా. వెంటనే డెరివేషన్ చేయండి, 2x ప్లస్ 3 ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి. సబ్స్టిట్యూట్ చేయండి, ఇంటిగ్రల్ న్యూమరేటర్ అంతా డిటి కదా, బై దిస్ ఈజ్ వాట్ రూట్ టీ. ఇంటిగ్రల్ 1/√t dt 2√t ప్లస్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు 2√t అంటే ఇదేగా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 ప్లస్ సి. ఇదే ఆన్సర్ చూడండి. ఇక్కడ కూడా దీన్ని డెరివేషన్ చేసి వస్తుంది కాబట్టి లెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు టీ. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎక్స్ స్క్వేర్ కి 2x, x కి 1 ఇంటూ dx ఇస్ ఈక్వల్ టు dt. ఎందుకు సార్ 3 కి చేయట్లేదు, 3 కి 0. సబ్స్టిట్యూట్ చేయండి, ఇంటిగ్రల్ 2x ప్లస్ 1 ఇంటూ dx ఇస్ ఈక్వల్ టు నథింగ్ బట్ dt బై t. dt బై t అంటే ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ 1/x dx అనమాట, విచ్ ఇస్ ఈక్వల్ టు log mod x ప్లస్ c. సో విచ్ ఇస్ ఈక్వల్ టు log mod t ప్లస్ c, విచ్ ఇస్ ఈక్వల్ టు log mod t అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ సి. అదే ఉంది అక్కడ పైన ఆన్సర్. సో ఇదైతే సాల్వ్ చేయాలి, అదైతే డైరెక్ట్ రాయాలి. దాంతో అయితే 2 సెకండ్లు లేదా 3 సెకండ్లు, ఇదైతే ఒక 1 or 2 minutes. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ వన్ మోర్ క్లాస్ ఫర్ టుడే విచ్ ఈస్ ఫర్ 9 bullets. ఓకే, ఆఫ్టర్ 1 hour ఐ విల్ ఆస్క్ యూ 9 bullets ఎట్ ఎనీ కాస్ట్. ప్రతి ఒక్కరు చెప్పాలి నాకు, అండ్ ఇవంతా కాపీ చేసుకోవాలి. Okay, thank you, and we'll start one more video I think after 1 or 2 hours. Okay, thank you, share to maximum.